హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే మంచి స్నాక్స్ స్వీట్గా చూడండి గులాబీ పూలు అయితే చేశాను. ఇవి రోజ్ కుక్కీస్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. చూడండి ఇవి ఎలా చేయాలనో పర్ఫెక్ట్ కొలతలు తెచ్చి చూపిస్తాను. చూడండి ఎంత బాగా క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో, ఒక్కటి కూడా విరిగిపోకుండా ఎలా చేయాలనో చూపిస్తాను. చూడండి నాకైతే ఎంత బాగా వచ్చాయో. ఒక కప్పు పిండికి రండి చేద్దాం గులాబీ పూలు. చాలా సింపుల్, ఈజీగా. చూడండి ముందుగా అయితే ఒక కప్పు మైదా తీసుకున్నాను అనమాట. ఒక కప్పు మైదాకి అరకప్పు బియ్యం పిండి తీసుకోవాలి. అరకప్పు షుగర్ తీసుకోవాలి. షుగర్ మన ఇష్టం ఫ్రెండ్స్, తక్కువైనా వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు, ఇది కొలత ఏం లేదు. ఇవైతే కరెక్ట్గా ఒక కప్పు మైదాకి అరకప్పు బియ్యం పిండి తీసుకోవాలి. కొద్దిగా తెల్ల నువ్వులు తీసుకున్నాను, ఏ నువ్వులైనా వేసుకోవచ్చు. ఈ బ్యాటర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే ఒక గిన్నె ఇలా పెట్టుకుందాము. ఇవి రోజ్ కుక్కీస్ అంటారు ఫ్రెండ్స్, కొంతమంది అయితే గులాబీ పూలు అంటారు, మేమైతే రోజ్ కుక్కీస్ అని అంటాము. ఇప్పుడైతే ఈ పిండిని, మైదా పిండిని ఇలా వేసుకుందాము. నేనైతే జల్లించుకొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. మైదా వేసుకున్నాను కదా, ఇప్పుడు బియ్య పిండి కూడా వేసేసుకుందాము. ఇందులోనే బియ్య పిండి కూడా వేసేసుకున్నాను, వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి అంతా ఇలా ఇప్పుడు ముందు బాగా ఇలా కలిపేసేసుకోవాలి. వాటర్ పోసుకుంటూ కొద్దిగా బాగా తిక్కుగా రావాలి ఫ్రెండ్స్. పలచగా అయితే ఉండకూడదు. ముందుగా అయితే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. కావాల్సింటే మనం తర్వాత అయినా నీళ్ళు పోసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా అంతా కొద్దిగా వాటర్ పోసుకుంటూ తిక్కుగా కలుపుకుందాము. కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా స్మూత్గా రావాలి బ్యాటర్. మనకి ఇడ్లీ పిండిలాగా ఉండాలి, చాలా లూజ్గా కూడా ఉండకూడదు. బాగా ఇలా అంతా కలిపేసుకుందాము. కొద్దిగా వాటర్ పోసుకుందాం. చూడండి గట్టిగా ఉంది కదా, ఒకసారి అయితే పోసుకోవద్దు ఫ్రెండ్స్, కొద్దిగా పోసుకుంటూ ఇలా మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇలా ఉండలు లేకుండా బాగా స్మూత్గా కలుపుకోవాలి పిండిని. అంతా కలిపేసుకున్న తర్వాత మనము నువ్వులు వేసుకుందాము. ఇందులో ఇంకేం వేయకూడదు ఫ్రెండ్స్. షుగర్ అంతా బాగా కరిగి ఇలా బాగా మెల్ట్ అయిపోవాలి. తిక్కుగా ఇలా కలుపుకోవాలి. చూడండి బాగా ఇలా స్మూత్గా తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఉండలు అయితే ఉండకూడదు. ఇలాగే బాగా కలిపేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి ఇలా తిక్కుగా ఉండాలి. ఇప్పుడైతే నేను బాగా స్మూత్గా ఇలా తిప్పేసుకున్నాను. చూడండి ఉండలు లేకుండా ఇదే ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఇంత తిక్కుగా ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూను నువ్వులు వేసుకుందాము. నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నువ్వులు కూడా అంతా వేసుకొని ఇలా తిప్పేసేసుకొని ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ కానీ మూత వేసుకొని ఉంచుకోవాలి. అప్పుడు మనకి బాగా క్రిస్పీగా బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చూడండి ఇలా కలిపేసుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు అయితే మూత వేసుకొని ఉంచేసుకుందాము. ఇప్పుడైతే మనం ఆయిల్ పెట్టేసేసుకుందాం. ఇలాగే మూత పెట్టుకొని ఒక 1/2 అవర్, ఒక 10 నిమిషాలు కానీ నానబెట్టుకోవాలి. నేనైతే పిండి అయితే కలిపి పక్కన పెట్టాను కదా, ఒక 10 నిమిషాలు నానేలోపు మనము పెనుము అయితే పెట్టేసాను, నూనె పోసి. చూడండి గ్యాస్ వెలిగించి ఇప్పుడు ఈ రోజ్ కుక్కీస్ ఇది ఉంది కదా, దీన్ని గుత్తిని ఇలా ఆయిల్లో పెట్టేసేయాలి. ఈ నూనె వేడెక్కే లోపల ఇది కూడా వేడెక్కుతుంది ఫ్రెండ్స్. ఇలా కనుక ఉంచి పెడితే పువ్వులు, రోజా పూలు చాలా బాగా వస్తాయి అన్నమాట, గులాబీ పూలు. ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు ఇలాగే ఉంచుదాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే ఇది బాగా హీట్ ఎక్కిందో లేదో చూద్దాము ఆయిల్. ఇప్పుడైతే మనం కొద్దిగా ఇలా వేసి చూసుకుందాము. చూడండి ఇలా పొంగింది కదా, ఇది కూడా బాగా వేడెక్కాలి ఫ్రెండ్స్, అప్పుడే బాగుంటుంది అనమాట. రోజా పూలు బాగా వస్తాయి, గులాబీ పూలు. ఇప్పుడు చూడండి నేనైతే ఇందులో తీసుకున్నాను పిండి. ఇది ఇలా బాగా వేడెక్కింది కదా, అంతా అయితే ముంచకూడదు ఫ్రెండ్స్, కొద్దిగా హాఫ్ వరకు ముంచాలి. చూపిస్తాను నేను ఎలా ముంచాలో. చూడండి ఇది చాలా వేడిగా ఉండాలి. ఇప్పుడు ఇందులో చూడండి అంత అయితే ముంచకూడదు, కొద్దిగా అలా ముంచి ఇలా ఉంచాలి. ఫస్ట్ అయితే 1-2 పోతాయి ఫ్రెండ్స్, తర్వాత నిదానంగా బాగా వస్తాయి. ఇలాగే కాలనిద్దాము. చూడండి ఇప్పుడైతే మనం ఇలా ఫోర్క్ తీసుకొని దేనితోనే ఇలా అనుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఫస్ట్లో 1-2 అయితే రా ఫ్రెండ్స్, తర్వాత నిదానంగా అయితే వచ్చేస్తాయి. చూడండి కొద్దిగా ఇలాగే కాలాలి, ఇది కాలాలి ఫ్రెండ్స్, అప్పుడే బాగా వచ్చేది. చూడండి ఎంత బాగా వచ్చిందో.
ఇప్పుడు ఇంకోటి కూడా మనం ఇది ఇలా కాలనిద్దాం. ఇది కాలేంత వరకు దీన్ని కూడా ఇలా తిప్పుకుంటూ కాల్చుకుందాం. ఇదైతే బాగా వేడెక్కాలి. ఈ గుత్తి పూల గుత్తి బాగా వేడెక్కితేనే మనకి బాగా వస్తుంది అన్నమాట. ఈ లోపల మనం దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఎలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని తీసేసేద్దాము. తీసేసి ఇంకోటి వేసుకుందాము. అన్నీ అలాగే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసి ఇంకొకటి వేసుకుందాం. చూడండి, ఇంకోటి కూడా చూపిస్తాను. అంతా ముంచకూడదు ఫ్రెండ్స్, కొద్దిగా పైన ఉండాలి, కొద్దిగా గ్యాప్ ఉండాలి. ఇలా వేసుకుంటూ అన్నీ ఇలాగే వేసుకుందాము. ఇప్పుడే తీస్తే రాదు, కొద్దిగా కాలిన తర్వాత తీసుకోవాలి. 1, 2 ఇలా తీసుకోవాలి. తర్వాత ఇది బాగా వేడెక్కితే అదే ఫ్రీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఇలాగే తీసేద్దాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. అన్నీ ఇలాగే రావాలి. చూడండి, ఇలాగే కొంచెంసేపు వదిలేద్దాము. 2 కనుక్కుంటే పెద్ద పెనం పెట్టుకొని 2 కనుక్కుంటే ఇవి ఈజీగా అయిపోతాయి ఫ్రెండ్స్. నేనైతే కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి ఇలా సింపుల్గా చేసుకుంటున్నాను. చూడండి, ఇది కూడా ఫ్రై అయిపోయింది. మంచి ఇలాంటి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు. చూడండి, ఇది కూడా తీసేసుకుందాము. అన్నీ ఇలాగే వేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి, అన్నీ అయితే ఇలా కాల్ చేసేసాను. నాకైతే 1 కప్పు పిండికైతే చూడండి ఎన్ని వచ్చాయో. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇదే కొలతలతో చేయండి, చాలా బాగా వచ్చింది. ఇవైతే అంగట్లో కొనుక్కోవాలంటే 100 రూపీస్ ఎక్కువే అవుతుంది ఫ్రెండ్స్. చిన్న ప్యాకెట్లో చూడండి, ఈ విధంగా ఇంట్లోనే మనము పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో. చూడండి, క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు చేస్తాను. బాయ్.